ప్రస్తుతం సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జానీని మాస్టర్ అని పిలవద్దు, అలా పిలవాలంటే కనీస గౌరవం ఉండాలంటూ చెప్పుకొచ్చింది నటి పూనం కౌర్. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వివాదం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. త్రివిక్రమ్ పై తాను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారా అంటూ మా అసోసియేషన్ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది పూనం. గతంలో తాను డైరెక్టర్ త్రివిక్రమ్ పై మా అసోసియేషన్లో ఉన్న పెద్దవాళ్లకు కంప్లైంట్ చేసినట్లు, కనీసం ఇప్పుడైనా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ చేసింది. తెలుగు శాటిలైట్ ఛానల్స్ అయిన TV9, NTV1 సంస్థలు కూడా పూనం ట్వీట్ పై కథనాలను ప్రసారం చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ టాపిక్ హాట్ గా ఉండగా సరిగ్గా ఇప్పుడే పూనం త్రివిక్రమ్ విషయంలో మరోసారి ఫైర్ అవుతూ ట్వీట్ చేసింది. టాలీవుడ్ పెద్దలకు గతంలో ఇచ్చిన కంప్లైంట్ పై ఇప్పుడు త్రివిక్రమ్ను ప్రశ్నించాలని కోరుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే అదే ట్వీట్లో పొలిటికల్ సఫరింగ్ అంటూ కూడా ఏదో రాసుకొచ్చింది. కానీ సరిగా అది ఏ అంశానికి సంబంధించిన విషయం అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. కేవలం మా అసోసియేషన్ పెద్దలు త్రివిక్రమ్ను విచారించాలని చెప్పుకొచ్చింది. సరిగ్గా జానీ మాస్టర్ గురించి పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్ కూడా పెట్టడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. గతంలో కూడా నటి పూనం కౌర్ త్రివిక్రమ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఎలాంటి వారో, ఆయన స్వభావం ఏంటో తనకు తెలుసని, మగవారి ఈగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని, ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారంటూ పూనం ఫైర్ అయింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి. పెద్ద మీడియా ఛానల్స్ కూడా ఈ న్యూస్ను కవర్ చేశాయి. కానీ కొన్నాళ్లకు అంతా సైలెంట్ అయిపోయారు. మరి పూనం తాజా ట్వీట్తో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయో, ఎలాంటి వారిని కదిలిస్తుందో, కనీసం ఇప్పుడైనా పూనం ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనం త్రివిక్రమ్పై చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.